జై శ్రీరామ్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అందరికీ నమస్కారం. మహావతార్ నరసింహ ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఇందులో ఒక్క సన్నివేశం మాత్రం నా హృదయాన్ని చాలా సూటిగా తాకింది. అది మీతో పంచుకుందాం అనిపించింది. అదేంటంటే, హరినామస్మరణ మానని తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి హతమార్చడానికి హిరణ్యకశిపుడు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తాడు. ఏనుగులతో తొక్కించడం, నీటిలో పడేయడం, ఇలా. ప్రతిసారి ప్రహ్లాదుడు శ్రీహరిచే రక్షింపబడతాడు. అలాగే మరొక ప్రయత్నంలో కొండపై నుండి తోసేసి చంపడానికి రాజభటులు ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్తుంటారు. అప్పుడు మాటల్లో ప్రహ్లాదుడు నన్ను హరి కాపాడుతాడు అని చెప్తాడు. దానికి భటులు ఈసారి కాపాడకపోతే ఏంటి అని అడుగుతారు. అక్కడ ఒక్క క్షణం నేను ప్రహ్లాదుడి సమాధానం ఏమై ఉంటుందా అని అనుకున్నప్పుడు, ఖచ్చితంగా హరి కాపాడుతాడు, నాకు నమ్మకం ఉంది అంటాడేమో అనుకున్నాను. కానీ అలా అంటే అతడు ప్రహ్లాదుడు ఎందుకు అవుతాడండి? మనము శరణాగతి అనే పదం తరచుగా వింటూ ఉంటాం కదా. అక్కడ ఆయన ఇచ్చిన సమాధానం వింటే శరణాగతి అనే పదానికి నిర్వచనమా ఇది అనిపించింది. తాను ఏమంటాడంటే, కాపాడకపోతే కాపాడకపోని ఆయన నాతో ఎలా వ్యవహరించాలనుకుంటే అలా వ్యవహరిస్తాడు, ఆయన నా స్వామి అంటాడు. ఒకవేళ తాను ఖచ్చితంగా హరి కాపాడుతాడు అని అని ఉంటే అందులో తాను కాపాడబడాలి అనే కోరిక అంతర్లీనంగా తనకు ఉన్నట్టు అవుతుంది. అంటే తనకంటూ ఒక ప్రత్యేక ఇష్టం ఉన్నట్టు అవుతుంది. కానీ శరణాగతి అంటే మన ఇష్ట ప్రకారం ఈశ్వరుడు చూసుకుంటాడని కాదు కదా. ఆయన ఏది చేసినా చేసేది నా స్వామే కాబట్టి అంతా ఆయన ఇష్టమే అనుకుని ఆనందించడమే కదా శరణాగతి అనిపించింది. ప్రహ్లాదుడు అంతటి గొప్ప శరణాగతి స్థితిని ఎలా పొందాడో మనకి అర్థం అవ్వాలంటే తాను ఈశ్వరుణ్ణి ఎలా దర్శించాడో మనకు తెలియాలి. కలడంబోధి కలండు గాలిన్ కలడాకాశంభునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారంబునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలడీసుండు కలండు తండ్రి అన్నాడు. అంటే పంచభూతాల్లో, పగళ్లల్లో, రాత్రుల్లో, త్రిమూర్తుల్లో సమస్తము భగవంతుడినే దర్శించాడు. ఇలా అన్నింటా భగవంతుణ్ణి చూశాడు కాబట్టే అంతటి గొప్ప స్థితికి చేరుకున్నాడు. ఏదైనా ప్రహ్లాదుడు ప్రహ్లాదుడే. జై నరసింహ.